Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language Treasure. How are you all? Hope you all are doing great. So in this video, we are going to see the quantifiers part 2. Two words, many and more. క్వాంటిఫైయర్స్లో మెనీ అండ్ మోర్ అనే రెండు పదాలను ఏ రకంగా ఉపయోగిస్తామో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి ముందు. ఎందుకు వీటిని ఆ రెండిటికి అర్థం సేమే వచ్చినా కూడా డిఫరెంట్గా ఎందుకు యూజ్ చేస్తామో అనేది తెలుసుకోవాలి, రైట్? సో మెనీ ఈజ్ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్ దట్ రెఫర్ టు అ లార్జ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పీపుల్. మెనీ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే కౌంటబుల్ నౌన్స్, ఏవైతే నౌన్స్ కౌంట్ చేసే నౌన్స్ ఉంటాయో అట్లాంటి సందర్భాల్లో మెనీ అనేది ఉపయోగిస్తాము. మెనీ అంటే ఖచ్చితంగా కౌంటబుల్స్కే ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, అది పీపుల్ కానీ వస్తువులే కానీ థింగ్స్ కానీ కంట్రీస్ కానీ ఎనీ అదర్ థింగ్ ఫర్ దట్ మ్యాటర్, రైట్? మోర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మోర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ రెండింటికి ఉపయోగిస్తాం. కానీ మోర్లో ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది. మోర్ను ఉపయోగించడానికి ఒక సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే కంపారిజన్. మనము కంపేర్ చేస్తాము వేరే దానికి, వేరే వ్యక్తికి, వేరే వస్తువుకి. ఆర్ రెఫర్ టు అ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఆర్ నంబర్స్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్. అంటే ఏదైతే కంపేర్ చేస్తామో ముందున్న దానికన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు అది పీపులే కానీ, సిచ్యువేషన్సే కానీ, మనుషులే కానీ, వస్తువులే కానీ వాటికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, మెనీ అంటే లెక్కించగలిగిన వస్తువులకు, వ్యక్తులకు ఉపయోగించబడే పదం. అంటే తెలుగులో మనకి చాలా పదాలు ఉన్నాయి. అనేక, ఎన్నో, చాలా, ఎక్కువ అనే పదాలను మనం తెలుగులో ఉపయోగిస్తాం. కానీ ఇంగ్లీష్లో వీటన్నిటికీ ఒకటే పదం, అది మెనీ. ఓకే, మెనీ అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే మోర్ కూడా ఉపయోగిస్తాము, దానికి సందర్భాలు వేరేగా ఉంటాయి. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఆల్రైట్, ద ఫస్ట్ వన్ ఈజ్ షీ హ్యాస్ మెనీ బ్యాంగిల్స్ ఇన్ ద బాక్స్. ఆమె దగ్గర ఉన్న బాక్స్లో చాలా గాజులు ఉన్నాయి. షీ హ్యాస్ ఏంటి, బ్యాంగిల్స్. ఎన్ని, చాలా అంటే మెనీ. ఆమె దగ్గర ఉన్న బాక్స్లో చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, గాజులు ఉన్నాయి అంటే షీ హ్యాస్ మెనీ బ్యాంగిల్స్ ఇన్ ద బాక్స్. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ హౌ మెనీ రాటన్ యాపిల్స్ ఆర్ దేర్ ఇన్ ద బాస్కెట్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇది. ఓకే, హౌ మెనీ ఎన్ని ఉన్నాయి, ఏంటి, రాటన్ యాపిల్స్ అంటే కుళ్ళిపోయిన యాపిల్స్. ఓకే, హౌ మెనీ రాటన్ యాపిల్స్ ఆర్ దేర్ ఇన్ ద బాస్కెట్. అయితే ఇక్కడ మెనీ అనేది రాటన్ యాపిల్స్ని సూచిస్తుంది. ఇది కౌంటబుల్ నౌన్. ఓకే, రైట్. సో ఆ బుట్టలో ఎన్ని కుళ్ళిపోయిన యాపిల్స్ ఉన్నాయి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు విజిట్ ప్యారిస్. ప్యారిస్ని దర్శించడానికి చాలా కారణాలు ఉన్నాయి. రీజన్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. అంటే ఇది 1, 2 అని లెక్క పెట్టచ్చు. ఎప్పుడు ఒక సిచ్యుయేషన్ ఒక నౌన్, ఒక కంప్లీట్ యూనిట్ ఒక నౌన్, ఒక నంబర్. ఓకే, ఒక రీజన్, సెకండ్ రీజన్, థర్డ్ రీజన్స్, ఎన్ని కారణాలని కూడా లెక్క పెట్టచ్చు మనం. కాబట్టి మెనీ అని ఉపయోగించడం జరిగింది. మెనీ రీజన్స్. ఓకే, దేర్ ఆర్ మెనీ రీజన్స్ టు విజిట్ ప్యారిస్. ప్యారిస్ని దర్శించటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు అనేది నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, రీజన్, మెనీ రీజన్స్. ఓకే, రైట్. Alright, the next one is there were so many passengers in the Air India flight that was crashed. క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. దేర్ వర్ అంటే ఇది పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. సో మెనీ అంటే లెక్క పెట్టగలిగిన నంబర్కి ఉపయోగించే పదం. ప్యాసెంజర్స్ అనేది నౌన్. సో వీ కెన్ కౌంట్ ద నౌన్ ఇక్కడ, రైట్? సో దేర్ వర్ సో మెనీ ప్యాసెంజర్స్ ఇన్ ది ఎయిర్ ఇండియా ఫ్లైట్ దట్ వాజ్ క్రాష్డ్. క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. అర్థమైంది కదా, మెనీ ప్యాసెంజర్స్, రైట్? ఓకే, ఫిఫ్త్ వన్ ఈజ్ మెనీ ఆఫ్ హర్ ఐడియాస్ వర్ రిజెక్టెడ్. ఓకే, మెనీ ఆఫ్ హర్ ఐడియాస్ వర్ రిజెక్టెడ్. ఇక్కడ మెనీతో స్టార్ట్ అయింది సెంటెన్స్. అంటే మెనీ ఏం చెప్తుంది ఇక్కడ, హర్ ఐడియాస్ గురించి చెప్తుంది. ఐడియాస్ ఏంటి, నౌనే, అబ్స్ట్రాక్ట్ నౌన్. దీన్ని మనం చూడలేము కానీ కౌంట్ చేయొచ్చు. ఒక ఐడియా అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు చేస్తే ఇదొక ఐడియా, అది అయిపోయాక ఇంకో నెక్స్ట్ ఐడియా, ఇంకొక ఐడియా. ఇవి మనకు కనిపించవు కానీ మనం కౌంట్ చేయొచ్చు. ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఓకే, సో మెనీ ఆఫ్ హర్ ఐడియాస్, ఆమె యొక్క ఐడియాస్ అన్నీ రిజెక్ట్ చేయబడ్డాయి. ఆమె యొక్క ఆలోచనలన్నీ, ఐడియాస్ అంటే ఆలోచనలన్నీ రిజెక్ట్ చేయబడ్డాయి. ఓకే, సో మెనీని స్టార్టింగ్లో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మెనీ ఆఫ్ హర్ ఐడియాస్ వర్ రిజెక్టెడ్. ఓకే, రైట్. ద సిక్స్త్ వన్ ఈజ్ ఐ డోంట్ హ్యావ్ మెనీ ఆప్షన్స్. మెనీ ఆప్షన్స్, మెనీ అనేది
క్వాంటిఫైయర్. ఆప్షన్స్ అనేది నౌన్, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇది మనకు కనబడదు కానీ ఇవి మనము కొన్ని సిచ్యుయేషన్స్ సందర్భాలలో ఉపయోగించే పదాలు. ఆప్షన్స్ అంటే ఏదైనా అడ్మిషన్ తీసుకోవడం అనేది ఆప్షన్, ఎగ్జామ్ రాయడం అనేది ఆప్షన్, కాలేజ్లో జాయిన్ అనేది ఆప్షన్, యా చాయిస్ ఆర్ అవకాశం. ఓకే, రైట్. సో ఇట్లాంటి వాటికి కూడా అది కూడా నౌనే, ఆ సిచ్యువేషన్కి ఇవ్వబడ్డ పేరు ఆప్షన్. ఓకే, సో దేవర్ ఐ డోంట్ హ్యావ్ మెనీ ఆప్షన్స్, నా దగ్గర ఇంకా ఎక్కువ అవకాశాలు లేవు కాబట్టి నేను ఇదే చేసేసా అని చెప్పటం ఆ సందర్భాలలో ఉపయోగించే సెంటెన్స్. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ మెనీ థింగ్స్ కెన్ గో రాంగ్. ఇక్కడ కూడా మెనీ అనేది సెంటెన్స్ యొక్క మొదట్లో ఉపయోగించడం జరిగింది. ఇక్కడ థింగ్స్ అనేది నౌను అంటే వస్తువులు, ఇక్కడ యాక్చువల్లీ వస్తువులు కాదు, థింగ్స్ అంటే సంగతులు, అంటే సిచ్యువేషన్స్, సందర్భాలు అని అర్థం. సందర్భాలు అనేది కూడా నౌనే కదా, అదొక సందర్భం అంటే ఒక సిచ్యువేషన్ కూడా నౌనే. రైట్, దానికి ఇవ్వబడ్డ పేరు థింగ్ ఇక్కడ. రైట్. సో థింగ్స్ అనేది నౌను, దాన్ని రిప్రజెంట్ చేసే వర్డ్ ఏంటి? మెనీ. ఎన్ని సంగతులు? చాలా సంగతులు. రైట్. కెన్ గో రాంగ్, తప్పుగా జరగవచ్చు, చాలా సంగతులు తప్పుగా జరగవచ్చు. మెనీ థింగ్స్ కెన్ గో రాంగ్. సో ఈ విధంగా మెనీని కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగించవచ్చు. అవి లెక్క పెట్టగలిగిన ప్రతి ఒక్కదానికి, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ కావచ్చు, కౌంటబుల్ నౌన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ నౌన్ విచ్ వీ కెన్ కౌంట్, లెక్క పెట్టచ్చు అనే ప్రతి నౌన్కి మెనీని ఉపయోగించటం అనేది జరుగుతుంది. రైట్. ఓకే, ఆల్ రైట్. ద సెకండ్ వర్డ్ ఈజ్ మోర్, MORE, మోర్. మోర్ అంటే కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైక్ మెనీ, కానీ మోర్ని మాత్రము కంపేర్ చేసే సందర్భాలలో ఉపయోగిస్తాము. ఏదైనా ఒకటి ఆల్రెడీ మనకు ఉంది, దానికన్నా ఎక్కువ అని కంపేర్ చేయాల్సినప్పుడు ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక సందర్భం కానీ, ఒక నౌన్ కానీ ఉన్నదానికన్నా ఎక్కువ అని మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో మోర్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, వి యూజ్ ఇట్ వెన్ వీ కంపేర్ విత్ అ గ్రేటర్ డిగ్రీ, అంటే ఇంకా ఎక్కువ దానికి కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు మోర్ని ఉపయోగిస్తాము. రైట్. దీనికి తెలుగు పదాలు మోర్కి ఏంటి అంటే మరింత, చాలా ఎక్కువ, అనేక, అంతేకాకుండా, అదనపు అనే పదాలన్నీ మోర్కి ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి సందర్భాలన్నింటిలో ఇంగ్లీష్లో మనం మోర్ని ఉపయోగిస్తాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ 1 more కాఫీ ప్లీజ్. అంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ 1 more కాఫీ అంటే ఆల్రెడీ ఒక కాఫీ అయిపోయింది, ఇంకొక కాఫీ ఎక్స్ట్రాగా కావాలి, అంటే అదనపు, అదనంగా, అంటే అదనంగా అని మనము ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా మోర్ అనే పదాన్ని ఇంగ్లీష్లో వాడతాము. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ 1 more కాఫీ ప్లీజ్. ప్లీజ్ అంటే ఇట్స్ అ మేనర్స్, దయచేసి నాకు ఇంకొక కాఫీ కావాలి, అంటే ఒకటి ఆల్రెడీ తీసుకోవటం జరిగింది, ఒక కాఫీ తీసుకోవడం జరిగింది, ఇంకొక కాఫీ కూడా కావాలి. రైట్. 1 more, ఇంకొకటి ఎక్స్ట్రా. ఓకే, సెకండ్ వన్ ఈజ్ షీ నీడ్స్ మోర్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్. ఆమె ఇంప్రూవ్ అవ్వాలి అంటే మెరుగు చేసుకోవాలి, తన ప్రాక్టీస్, తన పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి, మరింత సాధన కావాలి, అంటే షీ నీడ్స్ మోర్ ప్రాక్టీస్. More practice. Already she has so much of practice, but still to reach her goal she needs more practice. ఆమె ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవ్వాలి అంటే. రైట్. తన మెళకువలను మెరుగుపరుచుకోవటానికి మరింత సాధన అవసరం. ఇది తెలుగు సెంటెన్స్. ఓకే, తెలుగే కొంచెం కష్టంగా ఉంది ఇక్కడ, ఇంగ్లీష్ ఈజ్ మచ్ ఈజియర్. షీ నీడ్స్ మోర్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్. ఓకే, రైట్. Alright, the next one is there's nothing more we can do right now. There is nothing more we can do right now. అంటే ఇక్కడ ఏంటి? there is nothing, ఇంకా ఏమీ లేదు, more we can do now. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ మనం ఏదో చేయాలి, దానికన్నా ఎక్కువ చేయాలి అని కంపేర్ చేసుకుంటున్నాం, కానీ ఇంకేం లేదు చేయడానికి, అయిపోయింది అని అర్థం. ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి దేర్ ఇస్ నథింగ్ మోర్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇట్లాంటి సందర్భాల్లో కూడా మోర్ అని ఉపయోగిస్తాం. దేర్ ఇస్ నథింగ్ మెనీ వీ కెన్ డూ అని అనకూడదు, నథింగ్ మోర్ అంటే ఇక్కడ చేయడానికి ఇంకా ఎక్కువ ఏమీ లేవు అన్నప్పుడు. ఓకే, ప్రస్తుతం మనం ఇంతకన్నా ఎక్కువ చేసేది ఏమీ లేదు,
ఇట్లాంటి సెంటెన్స్ ఉపయోగించినప్పుడు ఇంగ్లీష్లో దెర్ ఇస్ నథింగ్ మోర్ వీ కెన్ డూ రైట్ నౌ. దెర్ ఇస్ నథింగ్ మోర్ వీ కెన్ డూ రైట్ నౌ. నథింగ్ మోర్ ఇంకా ఎక్కువ ఏమీ, ఇంకా నథింగ్ మోర్, నథింగ్ అనేది నౌన్ ఇక్కడ. దెర్ ఇస్ నథింగ్ మోర్ ఇంకా ఎక్కువ చేసేది ఏమీ లేదు. ఓకే, దెర్ ఇస్ నథింగ్ మోర్ వీ కెన్ డూ రైట్ నౌ. ప్రస్తుతం ఇంతకన్నా ఎక్కువ చేసేది ఏమీ లేదు. ఓకే, అట్లాంటి సందర్భాల్లో కూడా మోర్ని ఉపయోగించడం జరుగుతుంది. నా ఇక్కడ మోర్తో స్టార్ట్ అవుతుంది ఇంకొక సెంటెన్స్. ఓకే, మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. అయితే మరి తెలుగులో అయితే మోర్ అండ్ మోర్ అంటే ఎక్కువ ఎక్కువ మంది అని చెప్పలేం కదా. కాబట్టి చాలా అనేది కూడా ఎక్కువ, ఎక్కువ అనేది కూడా ఎక్కువ. కాబట్టి ఈ రెండు పదాలు ఉపయోగించి మనం తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాం. చాలా ఎక్కువ మంది వ్యక్తులు స్మార్ట్ ఫోన్లని ఉపయోగిస్తున్నారు. ఓకే, చాలా ఎక్కువ, చాలా లేకుండా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారను అని అనొచ్చు. అట్లాంటప్పుడు మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ అనొచ్చు. అయితే ఇక్కడ మోర్ అండ్ మోర్ పీపుల్ అన్నాం కాబట్టి చాలా ఎక్కువ మంది వ్యక్తులు స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు అని ఎక్స్ప్రెస్ చేయటం అని జరుగుతుంది. ఓకే, సో మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. అయితే ఇట్లా కూడా చెప్పొచ్చు, మెనీ మోర్ పీపుల్ అంటే చాలా ఎక్కువ మంది అట్లా కూడా అనొచ్చు. కానీ మోర్ అండ్ మోర్ అంటే ఇంకా అందరూ, ఆల్మోస్ట్ అందరూ అని అర్థం. మోర్ అండ్ మోర్ అంటే ఇంకా యాడ్ అవుతూనే ఉంది. ఈరోజు ఇంతమందిన రేపు ఇంకా నంబర్ యాడ్ అవుతూనే ఉంది. అంటే కంపారిజన్ ఎక్కువ నుండి ఇంకా ఎక్కువకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్ ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ అనే కంపేర్ చేసేటప్పుడు మోర్ అండ్ మోర్ అని రెండుసార్లు స్ట్రెస్ చేయటం అనేది జరుగుతుంది. రైట్, ఓకే. Alright, the fifth one is she is more experienced than her friends. ఇక్కడేంటి కంపారిజన్. షీ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ హర్ ఫ్రెండ్స్ అంటే ఆమెకు తన స్నేహితుల కంటే ఎక్కువ అనుభవం ఉంది. అంటే ఏంటి, స్నేహితులు కూడా చాలా బాగా చేస్తారు పనులన్నీ, వాళ్ళకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ దాన్ అంటే షీ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకన్నా ఎక్కువ ఈమెకు అనుభవం ఉంది. సో ఇది కంపారిజన్ విత్ హర్ ఫ్రెండ్స్. షీ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ హర్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. ద లాస్ట్ వన్ ఈజ్ వాట్స్ మోర్ షీ ఈజ్ ఆల్సో అ గ్రేట్ కుక్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే వాట్స్ మోర్ అంటే ఇంకేం కావాలి, ఇంతకన్నా ఏం కావాలబ్బా అంటుంటాం కదా. అంటే ఏంటి, అన్ని పనులు చేస్తుంది, జాబ్ చేస్తుంది, ఇంట్లో పనులు చేస్తుంది, అన్నిటికన్నా గొప్ప వంట బాగా చేసేస్తుంది, గొప్పగా వంట చేస్తుంది. అట్లాంటప్పుడు వాట్స్ మోర్ ఇంతకన్నా ఎక్కువేం కావాలి, ఆమె కూడా చాలా గొప్పగా వంట చేస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మోర్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే అది సర్ప్రైజ్, అంటే అబ్బా ఇంకా ఇంకేం కావాలా అనే ఎక్స్ప్రెషన్ అనమాట. సో వాట్స్ మోర్ షీ ఈజ్ ఆల్సో అ గ్రేట్ కుక్. సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా మోర్ అనే పదాన్ని ఉపయోగించడం అని జరుగుతుంది. అంటే తనకు ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్స్లో ఇది ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్, వన్ మోర్ క్యారెక్టర్ యాడెడ్ అనమాట. కాబట్టి అది ఇంకా గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ముందు వాటన్నిటికీ యాడ్ చేసి ఎక్స్ట్రా, ఇంతకన్నా ఇంకా ఎక్కువ అనే దానికి కూడా మోర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ many and more and their usages. If you really do so, kindly like, share, and most importantly, subscribe. Thanks for watching. Take care. Bye bye. I'll see you in my next video. Till then, have a great time.